మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ హోళీ పండుగ శుభాకాంక్షలు. అట్లాగే హోళీ పండుగ నాడే శ్రీ మహాలక్ష్మీదేవి జన్మదినం కాబట్టి ఈరోజందరూ వీలైతే లక్ష్మీదేవి ఆరాధన చెయ్యండి. సోమవారంతో కలిసి వచ్చింది. సోమవారం చంద్రుడు లక్ష్మీ సోదరుడు కాబట్టి ఆవిడికి మరింత ఇష్టం కాబట్టి వీలైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు మర్చిపోకుండా లక్ష్మీ కవచం కానీ కనకధార స్తోత్రం శంకరాచార్య విరచిత కనకధార స్తోత్రం పఠించండి. వీలైతే కనకధార స్తోత్రం 3 మార్లు, లేదండి మాకు చదవడం రాదు అన్నవారు కనీసం ఇంట్లో ఆడియో ప్లే చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు చూస్తారు. మీరు ఇది చేసి చూడండి. ఇవాళ శ్రీ మహాలక్ష్మి జన్మదినం, ముఖ్యంగా సోమవారంతో కూడిన వచ్చిన పౌర్ణమిది. చంద్రుడు అతి బలంగా 16 కళలతో ఉంటాడు. అట్లాగే చంద్ర సహోదరి లక్ష్మీదేవి సోదరుడు చంద్రుడు. మరి ఇద్దరికి ఇష్టమైన రోజు. అందుచేత మీరు వీలైనంత ఈరోజు లక్ష్మీ ఆరాధన చేయండి. మీ దగ్గర ఆలయాలు ఉంటే వెళ్ళి దర్శించండి, పూజ చేసుకోండి, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి. ధన సంపాదన కొంతమందికి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా 2 రకాలుగా వీరు సంపాదిస్తూ ఉంటారు. మరి ఈరోజు ఉదాహరణ జాతక చక్రం తీసుకుంటే ఆగస్టు నెల 1996లో పుట్టిన వారి జాతకం ఇది. వీరిది ఆ టైంకి వృశ్చిక లగ్నం, రాశి కన్యా రాశి, నక్షత్రం హస్తా నక్షత్రం. మరి ఈ గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. ఎలాగ ధన సంపాదన వస్తుంది అనే విషయంలో చూద్దాం. వీరికి 2 రకాలుగా. వృశ్చిక లగ్నానికి లగ్నాధిపతి కుజుడు లగ్నాధిపతి షష్టాధిపతి అయ్యారు. వృశ్చిక లగ్నానికి అంటే తన కారకా ప్లేస్కే స్వక్షేత్రం వహించారు కుజుడు. అంటే కుజుడు శ్రమించడంలోనూ ధైర్య సాహసాల్లోనూ అన్నిట్లో వీరికి అద్భుతమైన ఫలితాన్ని అందిస్తాడు. రెండోది, కుజుడు తృతీయ క్షేత్రాన్ని అష్టమ దృష్టితో చూస్తూ ఉన్నారు. వీరికి ధైర్య సాహసాలు చాలా ఎక్కువ. అట్లాగే గురుడు ద్వితీయంలో ఉన్నారు, వక్రించి ఉన్నారు. అయితే పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నారు. లగ్నానికి ఇరువైపులా ఉన్న గ్రహాలు శుభగ్రహాలు యొక్క నక్షత్రంలో స్థితి పొందారు కాబట్టి శుక్ర అనుగ్రహం ఉంది. మరి శుక్రుడు గురుడు ఒకరినొకరు మీద దృష్టి ఉంది. వీరిద్దరికి ఒకరి దృష్టి ఉంది. ఇది అద్భుతం. మరి ధన సంపాదన కదండి ఇప్పుడు చెప్పేది, కరెక్టే. వృశ్చిక లగ్నానికి దశమాధిపతి రవి దశమాధిపతి అయ్యాడు. దశమాధిపతి దశమ కారకుడితో కలిసి దశమ క్షేత్రంలో స్థితి పొంది రవికి దిగ్బలమైన దశమంలో ఉన్నారు. అందుకని వీరు వ్యాపారం చాలా బాగా చేస్తారు. అట్లాగే ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు అన్నీ కూడా వీరికి ఆటోమేటిక్గా అందుతాయి. అట్లాగే గురుడు భాగ్య దృష్టితో రవి బుధుల్ని చూస్తూ ఉన్నారు. ఇది ఒక యోగం. రవి వీరికి మఖా నక్షత్రంలో ఉన్నారు. అట్లాగే బుధుడు వీరికి ఉత్తరా నక్షత్రంలో ఉన్నారు, రవి నక్షత్రంలో ఉన్నారు. దశమాధిపతి దిగ్బలం పొందిన నక్షత్రంలో ఉన్నారు కాబట్టి వీరు ఉద్యోగం వ్యాపారం అన్ని చిన్న వయసు నుంచే బాగా చేస్తారు. మరి
గురుడు ఏదైనా గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నట్లయితే స్వక్షేత్రం నుంచి ఆ గ్రహాలు ఏదైనా గ్రహాలు స్వక్షేత్రంలో ఒక గ్రహం ఉండి ఆ గ్రహం నుంచి ఏదైనా గ్రహాలు ఆ గ్రహం నుంచి కేంద్రాల్లో ఉన్న గ్రహాలు మంచి ఫలితాలు ఇస్తాయి. 100% శని గురుడు కారకా ప్లేస్లో ఉన్నారు, ఇది కూడా మంచిదే. అంటే కర్మకారకుడు కూడా వీరికి యోగిస్తున్నారు. కర్మకారకుడు శని భగవానుడి జాతకంలో బాగుండాలి. బాగున్న వాళ్ళు కష్టపడి ఉద్యోగమైన వ్యాపారమైన బాగా చేస్తారు, రెండూ చేస్తారు. అట్లాగే దశమాధిపతి రవి భగవానుడు నవాంశలో చూడండి, కుజనవాంశలో ఉన్నారు. కుజనవాంశ ఇది ఉచ్చక్షేత్రం రవికి. కుజనవాంశ కుజునితోనే కలిసి ఉన్నారు. కుజుడు ఈ లగ్నానికి లగ్నాధిపతి కాబట్టి షష్టాధిపతి అయిన లగ్నాధిపతి అవడం వల్ల దశమాంశలో కూడా బలం ఉంది. ఎవరికి? కుజుడికి, రవికి. తర్వాత ఈ లగ్నానికి భాగ్యాధిపతి ఎవరు? చంద్రుడు. ఈ లగ్నానికి భాగ్యాధిపతి చంద్రుడు అయ్యారు. చంద్రుడు హస్త నక్షత్రంలో స్వనక్షత్రంలో ఉన్నారు, లాభస్థితి పొంది. అయితే రాహువు చంద్రుడు కలిసి ఉన్నారు. రాహువు చంద్రుడు ఇక్కడ ఉచ్చ పొందారు, రాహు కూడా ఉచ్చే. అందుకని వీరి ఆలోచనలు కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. కానీ ఒక్క విషయం ఇక్కడ వీరికి సడన్గా కోపం అనేది, చిన్న షార్ట్ టెంపర్ అనేది ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి కుజుడు చూస్తున్నాడు రాహువుని చంద్రుడిని, లగ్నాధిపతి అయ్యాడు కాబట్టి పర్వాలేదు. ఆ విషయంలో నెమ్మదిగా ఉంటే సరిపోతుంది. మీ జాతకాలు తీసుకోండి. అట్లాగే దశమాధిపతి దశాంశలో ఎలా ఉన్నారు? దశాంశలో కూడా అంటే 10వ చక్రం దశాంశలో కూడా స్వరాశి ఉచ్చరాశిలో ఉన్నారనుకోండి, వీరు చిన్నతనం నుండే జాబు అట్లాగే వ్యాపారం అనేది చూసుకుంటారు. రవిగ్రహం వచ్చింది కాబట్టి తండ్రి ద్వారా వచ్చే వ్యాపారం కూడా చేయవచ్చు. మీ పిల్లల జాతకాల్లో కానీ ధన సంపాదన కొంతమందికి 2 రకాలుగా ఉంటుంది. ఎట్లాగనేది చూసుకుంటే లగ్నం నుంచి దశమాధిపతి ఎవరు, ఆయన జాతక చక్రంలో స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో ఉండి నవాంశలో కూడా స్వక్షేత్ర ఉచ్చ నవాంశలో పొంది ఉండి అలాగే దశమాంశలో కూడా పొందితే 3 రకాలుగా బాగుండి ఉన్నట్లయితే 100% ఇది ఉద్యోగం వ్యాపారం చిన్నతనంలోనే చేస్తారు. అట్లాగే ఆ జన్మలగ్నానికి భాగ్యాధిపతి కానీ లగ్నాధిపతి కానీ పంచమాధిపతి కానీ దృష్టి ఆ గ్రహం మీద ఉంటే అద్భుతమైన ఫలితాలు అందుకుంటే, మరి అది కూడా రవి ఈయనకి దశమంలో దిగ్బలం పొంది స్వక్షేత్రమయ్యి దిగ్బలం పొంది బుధునితో కలిసి ఉన్నారు. మరి బుధ రవిలు కలుస్తుంటే ఏమంటారు? బుధ నిత్య యోగం. మరి చూడండి, రవి చాలా వీడియోల్లో చెప్పాను, రవి గ్రహం గ్రహాలకి రాజు. బుధుడు ఎవరండి? ఈయనకి రాకుమారుడు పదవి ఇచ్చారు. వీరిద్దరూ కలిస్తే అతివేగంగా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి ఆలోచనలు బాగా చేస్తారు. మరి 100% వ్యాపారమైన ఉద్యోగమైన చిన్నతనం నుండి మరి రవిగ్రహం అవ్వడం వల్ల సుమారు 22 సంవత్సరాలకే ఉద్యోగం వచ్చేస్తుంది. నవాంశలో బాగున్నారు, దశమాంశలో కూడా బాగున్నారు. కాబట్టి మరి ఇది ఇంప్రూవ్ అయ్యేది
35 ఇయర్స్కి అట్లా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వీరికి ప్రస్తుతం రాహు మహర్దశ జరుగుతుంది. వీరికి రాబోయే దశ గురు మహర్దశ 2027 నుండి. గురుడు పంచమాధిపతి దశ స్వక్షేత్రగతుడై ఉన్నారు. కాకపోతే వక్రం ఉన్నందువల్ల, వక్రం అనేటప్పటికి చాలా వీడియోలో చెప్పి ఉన్నాను నేను. లగ్నానికి ఆయన ఎవరు అయ్యారో ఆ విషయాలలో, ఏ భావంలో ఉన్నారో ఆ విషయాల్లో వారు పూర్వజన్మది తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. వారి పని అక్కడ పెండింగ్ పెట్టి వచ్చారు అని అర్థం. మరి పెండింగ్ కర్మ పెట్టినప్పుడు లగ్నానికి అది శుభులయ్యారా పాపులయ్యారా చూసుకోండి. శుభులయ్యారు అనుకోండి, మరి చాలా మంచి పనులే చేసి వీరు అద్భుతంగా జీవిస్తారు. ధన సంపాదన ఇట్లా ఉంటుంది. మీ జాతకాల్లో కానీ, మీ పిల్లల జాతకాల్లో కానీ ఇట్లా ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం గోచారంలో శని భగవానుడు స్వక్షేత్రంలో ఉన్నారు. అట్లాగే శుక్రుడు ఉచ్చు పొంది ఉన్నారు. అట్లాగే మరి ఒక గ్రహం స్వక్షేత్రం, ఒక గ్రహం ఉచ్చు క్షేత్రం. అట్లాగే గురుడు కూడా మేషరాశిలో, ధర్మరాశిలో ఉన్నారు. ఇట్లాగా గ్రహాలు స్వక్షేత్రాల్లోని, ఉచ్చక్షేత్రాల్లోని ఉన్నప్పుడు జన్మించిన వారు జీవితం వారు కష్టపడినప్పటికీ మంచి మార్గంలో వెళ్తారు. మంచిగా ధన సంపాదన చేస్తారు, బాగుంటాయి. అది షష్టాష్టమ వ్యయాలు అయినప్పటికీ కూడా. మరి మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.